నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం ఓటమితో మరింత బాధ్యత పెరిగింది నైతిక విజయం తనదేనన్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి పలు ఆలయాల్లో కొనసాగుతున్న వార్షికోత్సవాలు పూజా కార్యక్రమాలు చేపట్టిన ఆలయ కమిటీ ప్రతినిధులు కలకలం రేపిన యువతీ యువకుల ఆత్మహత్య పెద్దలు పెళ్లి నిరాకరించడమే కారణం ఇక వార్తల వివరాలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలయ్యాయి నగరంలోని పలు కేంద్రాలలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు దాదాపు 58 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాయనుండగా హాల్ టికెట్ నెంబర్ల ద్వారా పరీక్ష హాల్కు చేరుకుంటున్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించడం లేదు 5 నిమిషాల నిబంధన తొలగించడంతో కాస్త ఊరట లభించింది 9 గంటల 5 నిమిషాల వరకు పరీక్షకు అనుమతి ఇస్తున్నారు జిల్లా వ్యాప్తంగా దాదాపు 35,562 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనుండగా ఫస్ట్ ఇయర్ కు 17,779 మంది సెకండ్ ఇయర్ కు 17,763 మంది హాజరయ్యారు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ నిబంధన కొనసాగుతోంది అరగంటకు ఒకసారి బెల్ ను మోగిస్తూ విద్యార్థులకు సమయాన్ని గుర్తు చేస్తున్నారు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి ప్రశ్నాపత్రాలకు క్యూఆర్ కోడ్ ముద్రించి ఎలాంటి పేపర్ లీక్ కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది డిజిటల్ ఆధునీకరణను వినియోగిస్తూ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు ప్రశాంతంగా పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితాల్లో నైతిక విజయం తనదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు కరీంనగర్లోని కాంగ్రెస్ ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పట్టభద్రులంతా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని చెప్పారు ఈ ఎన్నికల్లో ఓటమి తనకు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ వాదిగా పార్టీలో మరింత చురుకుగా పనిచేస్తానని పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని చెప్పారు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతుందని పార్టీ ప్రక్షాళనకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు చెల్లుబాటు కాని ఓట్లే తన ఓటమికి కారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు సోషల్ మీడియా వేదికగా తనపై చేసిన విష ప్రచారాన్ని పట్టభద్రులు పట్టించుకోలేదని చెప్పారు టెక్నికల్ గా తాను ఓటమి పాలైనా నైతికంగా తానే విజయం సాధించానని వెల్లడించారు తన కోసం కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ శ్రేణులకు ఆల్ఫోర్స్ కుటుంబ సభ్యులకు సిపిఐ సిపిఎం టీజేఎస్ వివిధ కుల సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ లోటుపాట్లపై అధిష్టానానికి నివేదిక ఇస్తానని పార్టీలో స్తబ్దత నెలకొందని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో మరి బీజేపీ అభ్యర్థికి 75,675 ఓట్లు రావడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు 70,565 ఓట్లు రావడం జరిగింది అంటే ఇందులో 5,110 ఓట్లతో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లతో నేను వెనుకంజలో ఉండి ఉన్నాను మరి ఆఫ్టర్ ఆల్ ఎలిమినేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిడేట్కి 98,637 ఓట్లు రావడం జరిగింది మరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు 93,531
ఓట్లు రావడం జరిగింది. అంటే డిఫరెన్స్ 5,106 ఓట్లు. ఇంకా థర్డ్ అభ్యర్థికి 63,972, అంటే సుమారుగా సెకండ్కి థర్డ్కి చూసుకున్నట్లయితే ఒక 30,000 వ్యత్యాసంతో థర్డ్ అభ్యర్థి రావడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్తో 5,110, ఆఫ్టర్ ఆల్ ఎలిమినేషన్స్ 5,106. అంటే ఎలిమినేషన్స్లో పెద్దగా అక్కడ అడ్వాంటేజ్ మనం పొందలేకపోయి ఉన్నాం అనేది అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టోటల్ ఓట్స్ 2,52,029 మనకు పోలైన ఓట్లు అయితే అందులో ఇన్వాలిడ్ ఓట్లు 28,686, 28,686 ఓట్స్ మరి ఇన్వాలిడ్ అయినాయి. అంటే 11% ఆల్మోస్ట్ ఆల్ ఓట్లు ఇన్వాలిడ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఇన్వాలిడ్ ఓట్లలో ముఖ్యంగా మరి చూసుకున్నట్లయితే మా యొక్క అభిమానులు ముఖ్యంగా కంపల్సరీ నరేందర్ రెడ్డికి వెయ్యాలి అనుకున్న వాళ్ళ దానిలో 28,000లో ఒక 15,000 ఓట్లు చెల్లని ఓట్లు నాయే అనేది అక్కడ మా వాళ్ళు ఇలా చూపించినప్పుడు అర్థమవుతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 46వ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నుండి సేవాకాలం, తీర్థ ప్రసాద గోష్ఠి, హోమం, పారాయణం, నిత్య పూర్ణాహుతి, బలిహరణం, శకటోత్సవం, విష్ణు సహస్రనామ సమిష్టి, రథోత్సవం, హోమం, తీర్థ ప్రసాద గోష్ఠి లాంటి పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంతాచార్యులు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఒంటెల రవీందర్ రెడ్డి, కోశాధికారి పోలి కిషన్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. కరీంనగర్లో యువతీ యువకుల ఆత్మహత్య కలకలం రేపింది. నగరంలోని కోర్టు సమీపంలో గల ఎరుకలవాడలో అరుణ్, అలేఖ్య అనే యువతీ యువకులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అరుణ్ కుమార్ తన మిత్రుడి గదిలో బంధువైన అలేఖ్యను తీసుకువచ్చి ఏకాభిప్రాయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. యువతికి త్వరలో నిశ్చితార్థం కానుండడంతో ప్రేమించుకున్న అరుణ్, అలేఖ్యలు ఆత్మహత్యకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అరుణ్ కుమార్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. మృతదేహాలను కరీంనగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ మండలం చెర్లబుత్కూర్లోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా శ్రీ సీతారామాంజనేయ నవగ్రహ శివలింగ విగ్రహాలను ప్రతిష్ఠించారు. వేద పండితులు కాసుల చంద్రశేఖర్ శర్మ, సుధాకర్ శాస్త్రి, శ్రీనివాస్ శాస్త్రి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్ష, కంకణధారణ, పంచగవ్య మేళన, ప్రాశనం, అఖండ దీపారాధనతో పాటు పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. వృషభ లగ్న పుష్కరాంశ ముహూర్తాన యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, ప్రతిష్టాంగ హవనములు, కళాన్యాసములు, దృష్టికుంభం లాంటి పూజలు కొనసాగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను తిలకించారు. అనంతరం అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు రాచమల్ల అంజయ్య, రాచమల్ల కిష్టయ్య, ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బుర్రా తిరుపతి గౌడ్, మాజీ సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కూర శ్యాంసుందర్ రెడ్డి, నాయకులు రమేష్ గౌడ్, నరేష్ గౌడ్, కూర అమరేందర్ రెడ్డి, నరేష్ రెడ్డి, పలువురు నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. చాప కింద నీరులా అటు బీజేపీ అధినాయకులు ఇటు బీజేపీ కార్యకర్తలు చేసిన కష్టం ఫలించింది. బీజేపీ గెలుపుతో త్వరలో తెలంగాణలోనూ కమలం పార్టీ పాగా వేసేందుకు సిద్ధమైనట్లుగా కనబడుతుంది. ఇక కాంగ్రెస్ బీఎస్పీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారని చెప్పవచ్చు. ప్రసన్న హరికృష్ణ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలానే క్రేజ్ సంపాదించారు. అందరి నోట ఆయన మాటే వినపడినప్పటికీ పోటీ మాత్రం అంజిరెడ్డి నరేందర్ రెడ్డిల మధ్య కొనసాగింది. మొదటి నుండి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి పెద్దగా క్రేజ్ లేనప్పటికీ చిన్నమైల్ అంజిరెడ్డి చివరగా విజయం సాధించారు. సంగారెడ్డికి చెందిన చిన్నమైల్ అంజిరెడ్డి బీజేపీ తరపున టికెట్ సాధించారు. మొదటి రోజు నుండి విస్తృత ప్రచారం చేస్తున్న ఆయన కేంద్ర రాష్ట్ర బీజేపీ అగ్రనాయకుల ప్రోద్బలంతో ముందుకు సాగారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్లతో పాటు కరీంనగర్లోనూ ఆయనకు ఓట్లు భారీగానే పోలయ్యాయి. బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్తల కష్టం ఫలించిందనే చెప్పొచ్చు. మొదటి ప్రాధాన్యత లెక్కింపులో మొదటి రౌండ్ నుండి ఆధిక్యం సాధిస్తూ వచ్చారు. రెండవ ప్రాధాన్యతతో ఆయన విజయం దక్కించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్టు చేసుకుంటూ వచ్చినప్పటికీ ఆయన వెనుకంజ వేయాల్సి వచ్చింది. దాదాపు 7 నెలలుగా తాను బరిలో నిలుస్తున్నానంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి చివరికి ఓటమి పాలయ్యారు. ఆయనకు వేలాది మంది స్టూడెంట్స్, వారి తల్లిదండ్రుల సపోర్టు ఉన్నప్పటికీ గెలుపు సాధ్యం కాలేదు. ఆయన నడిపిస్తున్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులు, సిబ్బంది కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. ఆయనపై ఉన్న కాస్తంత వ్యతిరేకత సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో మొదటి రౌండ్ నుండి వెనుకంజలో ఉండి మధ్యలో 3-4 రౌండ్లలో ఆధిక్యం సాధించినప్పటికీ నరేందర్ రెడ్డి గెలవలేకపోయారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలకు వణుకు పుట్టించాడని చెప్పాలి. మొదటి రోజు నుండి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ప్రజల నోళ్లలో నానుతూ వచ్చారు. కానీ చివరికి సోషల్ మీడియా దుష్ప్రచారాలను ఆయన తిప్పికొట్టలేకపోయారు. పైగా బీఎస్పీ పార్టీ నుండి ఆయన టికెట్ తీసుకుని రావడం కూడా ఆయన ఓటమికి కారణమైంది. 3వ స్థానంలో నిలిచినప్పటికీ ఆయన ప్రత్యర్థులను బెంబేలెత్తించారు. చివరిగా ఓటమిని అంగీకరిస్తూ భవిష్యత్తులో బహుజనుల కోసం పోరాటం చేస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. బ్యూటీషియన్లకు శిక్షణ పొందేందుకు కరీంనగర్లో సరికొత్త కార్యక్రమం చేపట్టారు. నగరంలోని తిరుమల నగర్లో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఎస్బీఎంఎస్ ఆధ్వర్యంలో మినీ బ్యూటీ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు. లుక్ అండ్ లర్న్ 1 డే సెమినార్ పేరిట రూపొందించిన కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి బ్యూటీషియన్లు హాజరయ్యారు. సంస్థ ప్రతినిధులు మోక్ష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బ్రైడల్ మేకప్స్, ఇతర మేకప్స్పై బ్యూటీషియన్లకు అవగాహన కల్పించారు. మార్కెట్లోకి వచ్చిన సరికొత్త బ్యూటీ ప్రొడక్ట్స్లను ఎలా వాడాలనే అంశంపై శిక్షణ అందించారు. మినీ ఎక్స్పోకు ఖమ్మం నుండి వచ్చామని బ్యూటీషియన్స్ అన్నారు. ఎక్స్పోకు హాజరవడం సంతోషంగా ఉందని చెప్పారు. సాయంత్రం వకీల్ సాబ్ హీరోయిన్ అనన్య హాజరు కానుందని చెప్పారు. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఎంఎస్ ప్రతినిధులు మోక్ష, కవిత, బ్యూటీషియన్లు తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు V4 హోటల్లో మినీ బ్యూటీ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించబడుతుంది. సో ఈ ఎక్స్పోలో
మెయిన్గా బ్రైడల్ మేకప్స్ అండ్ హెయిర్ స్టైల్స్, కొత్త కొత్త టెక్నిక్స్తో బ్యూటీ ప్రోడక్ట్స్తో ఎలా చేయడము మేకప్ అనేసి, సో న్యూ ట్రైనింగ్ అనేది ఈ ఎక్స్పో ద్వారా మేము ఇస్తున్నామన్నమాట. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ కరీంనగర్లో జరగబోయే మినీ ఎక్స్పో కార్యక్రమానికి మేమైతే వచ్చేసాము. ఇందులో వచ్చేసి టాపిక్స్ కొన్ని మేడం అయితే చాలా చక్కగా మాకు నేర్పించడం జరుగుతుంది. ఆ టాపిక్స్ వచ్చేసి బ్రైడల్ లుక్ అండ్ అలానే అమ్మవారి గెటప్, శారీ డ్రాపింగ్, హెయిర్ స్టైల్స్, ఇప్పటివరకు అయితే జరిగిన కార్యక్రమాలు. ఇంకా నెక్స్ట్ ఒక వకీల్ సాబ్ హీరోయిన్ రాబోతుంది, తన చేతుల మీద మాకు అవార్డ్స్ అందిస్తున్నారు. అలాగే సర్టిఫికేట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మరి కాసేపట్లో. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మోక్ష సార్కి, అలానే కరీంనగర్ కవితకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మా ఖమ్మం నుంచి వచ్చిన ఒక 6 మెంబర్స్ అయితే వచ్చారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మైత్రి ఛానల్. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపు పట్ల పలువురు బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని విద్యానగర్ నరేంద్రమోడీ చౌక్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచిపెట్టారు, టపాసులు కాల్చుతూ సందడి చేశారు. నియోజకవర్గ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీగా 2 స్థానాలు బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం సంతోషంగా ఉందని బీజేపీ నాయకులు అన్నారు. ప్రజలు ఆదరించి ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగ మేధావులకు, పెన్షనర్లకు, పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, బూత్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, బండ రమణారెడ్డి, ఎన్ఎం ప్రకాష్, వాసు, నరేందర్ రెడ్డి, రాజిరెడ్డి, తిరుమల్ రెడ్డి, శ్రీనివాస్, మల్లేశం, చందర్, నరసింహారెడ్డి, మాధవరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వెంకటరెడ్డి, సంజీవ్, మోహన్ రెడ్డి, రాకేష్, మహిపాల్ రెడ్డి, ఆంజనేయులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ధనబలంతో గెలుపొందిందని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బులు పంచి విజయం సాధించారని నగర సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో జాప్యం చేసిందన్నారు. 7 మంత్రులు, 24 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఐక్యంగా పనిచేయకపోవడమే ప్రత్యర్థులకు లాభం చేకూరిందన్నారు. వామపక్షాల మద్దతుతో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపుకు తీవ్రంగా ప్రయత్నం చేశారని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ నేతలు ప్రసన్న హరికృష్ణకు సహకరించడం మూలంగా ఓట్లు చీలిపోయి ఓటమి పాలయ్యారని చెప్పారు. కాంగ్రెస్లోని నాయకత్వం ఐక్యంగా పనిచేయకపోవడం మూలంగానే ఓటమి చెందారని గుర్తు చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికలు, అట్లాగే ఉపాధ్యాయ ఎన్నికలలో బీజేపీ పార్టీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ధనబలంతో గెలిచింది. ఉపాధ్యాయ ఓట్లలో ఒక్కో ఓటుకు 5,000 రూపాయల చొప్పున, అట్లాగే పట్టభద్రుల ఎన్నికల్లో ఒక్కో ఓటుకు 3,000 రూపాయల చొప్పున లిస్ట్ అవుట్ చేసి 20 మందికి ఒక వాలంటీర్ను పెట్టుకొని ఈరోజు ధనబలంతో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ కూడా ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఉమ్మడి 4 జిల్లాలలో 7 మంత్రులు, 24 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఈరోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు, అట్లాగే మరొక వర్గం ప్రసన్న హరికృష్ణకు మద్దతు సపోర్ట్ చేయడము, బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రసన్న హరికృష్ణకు తన సపోర్ట్ని ఇవ్వడం, కాంగ్రెస్లో ఉన్నటువంటి అనైక్యతే ఈరోజు కాంగ్రెస్ ఓటమికి దారి చూపింది. కాంగ్రెస్ పార్టీ తన తవ్వుకున్న గోతిలో తానే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మతోన్మాద బీజేపీని ఓడించకుండా, మతోన్మాద బీజేపీ పైన ప్రచారం చేయకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరినొకరు నిందించుకుంటూ బీజేపీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత కాంగ్రెస్ అభ్యర్థిగా తన విశ్వ ప్రయత్నం చేశారు. వామపక్షాల మద్దతుతోటి కూడా తన శక్తి మేరకు కృషి చేసి ప్రయత్నం చేశారు. గెలుపు అంచుల దాకా వెళ్ళి స్వల్ప మెజారిటీతో కూడా ఈరోజు ఓడిపోవడం జరిగింది.
కరీంనగర్ జిల్లా రామహడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ప్రగతి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. 10వ తరగతి విద్యార్థులు చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పాఠశాల యాజమాన్యం 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి, శ్రీ భాష్యం నవీన్ కుమార్లు విద్యార్థులచే పూజలు చేసి ఆశీర్వచనాలను అందజేశారు. 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరుకున్నారు. అనంతరం విద్యార్థులకు పాఠశాల యాజమాన్యానికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రగతి ఉన్నత పాఠశాల డైరెక్టర్లు అట్ట శ్రీనివాసరెడ్డి, అన్నదానం రాధాకృష్ణ, బేతి బొమ్మయ్య, మచ్చర్ల మునిందర్ రెడ్డి, చొప్పదండి ట్రస్మా మండల శాఖ అధ్యక్షుడు గుర్రం ఆనందరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఫలితాల్లో నైతిక విజయం తనదేనన్నారు పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు. తన నామినేషన్ వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు తనపై ఎంతగానో ఒత్తిడి చేశారన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగానే తనను ఓడగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు తనకు పడే ఓట్లను వారి వైపు తిప్పుకున్నారని విమర్శించారు. దీనికి ఎలక్షన్లు నిర్వహించడం ఎందుకని, నేరుగా ఎమ్మెల్సీ పదవులను అర్రాసు పెడితే కనీసం ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఈసీ స్పందించి గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్లపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిన్నటి ఫలితాల సందర్భంగా నేను ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. మీ అందరికీ విదితమే. ముఖ్యంగా ఈ ఫలితాల పట్ల నా సరళి ఏంటంటే, ఇలా బీజేపీ కావచ్చు, ఇలా కాంగ్రెస్ కావచ్చు, ముఖ్యంగా బీజేపీ ఏమో ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ సంబంధించిన ప్రతి టీచర్కు దాదాపు 17,000 మంది టీచర్లకు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ టీచర్లందరికీ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయలు నేరుగా పంచడం వల్ల దాని ప్రభావం కేవలం టీచర్ ఎమ్మెల్సీ పైన కాకుండా ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పైన కూడా పడ్డది. ఎందుకంటే 17,000 అంటే ఇంటూ 5 వేసుకున్న దాదాపు 85,000 ఓట్లకు పైచిలకు ఆ గ్రాడ్యుయేట్ ఓట్ల పైన కూడా ప్రభావం పడ్డది. అలాగే ఇలా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారు కూడా దాదాపు 150,000 పైచిలకు 1,500 నుంచి 2,000 రూపాయలు పంచడం. అలాగే ఓట్లు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సుధా. కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు తమలోని నైపుణ్యాన్ని పదును పెట్టాలని, అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. గర్భిణీలు కుటుంబ బాగోగులతో పాటు తమ ఆరోగ్యంపైన దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిఖిత్ సిద్దికి, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ సురేందర్ రెడ్డి, సఖీ అడ్మిన్ లక్ష్మి, శ్రీవాణి, డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో మహిళ అనగా ఒక వ్యక్తే కాదు, తను ఒక కుటుంబానికి పునాది. సో తను ఎన్నో పాత్రలో ఒక తల్లిగా, ఒక అక్కగా, చెల్లిగా, స్నేహితురాలిగా తను ప్రేమతోటి, త్యాగంతో, పట్టుదలతోటి ఎన్నో సాధిస్తుంది. సో మేము ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కింద మహిళల కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ చేస్తుంది. ఆరోగ్య మహిళా కార్యక్రమం అన్నది ప్రతి వారము 2 రోజులు ప్రతి పిహెచ్సిలో, ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఆ రోజు ప్రత్యేకంగా మహిళల కోసము. మహిళలు ఈరోజు ఎన్నో అణచివేతలకు గురవుతున్నారు. మహిళలకి ఒక అవగాహన కావాలి, మహిళల్లో మార్పు రావాలి అనేది జనరల్గా అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక కుటుంబంలో ఒక తల్లి ఏం చెప్తుంది, చిన్నతనం నుంచే చెల్లి బయటకు వెళ్తుంటే తమ్ముడిని తీసుకొని వెళ్ళండి లేదా అన్నయ్యని తీసుకొని వెళ్ళు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. కానీ అలా కాకుండా ఏదైతే ఒక అమ్మాయి తమ్ముడికి తోడుగా వెళ్ళు, అక్క తమ్ముడికి తోడుగా వెళ్ళు అనేటువంటి వాతావరణము కుటుంబంలో రావాలి. అప్పుడే
ఇది ఏదైతే ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ఏదైతే ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళ అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయే. ఈరోజు వనితా మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ తరపున నిర్వహిస్తున్నటువంటి ముందస్తు మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనకి ఇక్కడ వనితా మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ తరపున HIV ఇన్ఫెక్టెడ్ మహిళలకు సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేయడం మరి చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మా డిపార్ట్మెంట్ తరపున మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరపున జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి పిల్లలకు సంబంధించి బాగోగులు చూడడం మా డిపార్ట్మెంట్ ముఖ్య ధ్యేయం. కాబట్టి పిల్లలకి ఎవరికైతే చదువుకోవడానికి వారికి అవసరమైన వస్తువులు కల్పించడము, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కల్పించడం అనేది మనకు మిషన్ వాత్సల్య కింద స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ కింద చేయడానికి వారికి సంబంధించి మేము లిస్టు కూడా. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ వాసంపల్లి ఆనందబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నియామక పత్రం అందించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడారు. టీఆర్ఎస్ డి పార్టీని బలోపేతం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని అనుబంధ కమిటీలు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. విద్యార్థులు, యువకులు, మహిళలు కొత్తగా ఆవిర్భవించిన తమ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల రమేష్, యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లా విద్యార్థి విభాగం ఇన్ఛార్జి నర్సింగ్, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రెస్ మీట్లో మరి ప్రెస్ మిత్రులకు నమస్కారం, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఇలా గత 2001లో టీఆర్ఎస్ అని పార్టీ పెట్టి టీఆర్ఎస్ పేరు మీద తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలను తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడి తెలంగాణ ఉద్యమకారులు అందరము కష్టపడి ఇలా టీఆర్ఎస్ పార్టీ మీద మనం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. పార్టీ బాధ్యతలు జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ బాధ్యతలు నాకు అప్పగించారు కాబట్టి నేను తప్పకుండా నా యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించి పార్టీని జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసి 14 మండలాలలో ప్రతి మండలానికి ఒక అధ్యక్షుడిని, 3 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను నియమించి ఈ యొక్క టీఆర్ఎస్ డి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరికీ న్యాయం చేస్తానని, అదేవిధంగా యువత, విద్యార్థి, మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరూ ఈ యొక్క పార్టీకి సపోర్ట్ చేసి ఆదరించి అందరూ వచ్చి మన టీఆర్ఎస్ అనే పేరును నిలబెట్టుకుంటారని ఆశిస్తూ. యాడికి పోతున్నవే సుజాత జానపద గీతానికి సంబంధించిన పోస్టర్ను ప్రముఖ సీరియల్ నటుడు ప్రభాకర్ ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాలాజీ థియేటర్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్, సినీ హీరో అభినవ మణికంఠ, దర్శకుడు ధనరాజు లెక్కల, గరుడవేగ అంజీ, కళాశ్రీ అధినేత గుండేటి రాజు, ముక్కు అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో చిత్రీకరిస్తున్న జానపద గీతాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నట్టు తెలిపారు. ఇటీవల విడుదలైన యాడికి పోతున్నవే సుజాత జానపద గీతాన్ని ఆదరించాలని కోరారు. యాడికి పోతున్నవే సుజాత ఏది పోతున్నారే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.